చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మన ఊరికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట. ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయాం ఊరికి వెళ్ళటం కోసం. అందరూ ముందుగానే బ్యాగ్ సర్దుకున్న తర్వాత రెడీ అవుతారు. మేము చూడండి రెడీ అయిన తర్వాత బ్యాగ్ సర్దుకుంటున్నాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒకరోజు ముందే సర్దేసేదాన్ని ఏం కావాలి ఏంటి అనేది. అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఊరికి వెళ్ళాలంటే. ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళు కూడా రాము అంటున్నారు. వెళ్ళి ఒక పూట కోసం ఎందుకులే అని ఇంకా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే సర్దుతున్నాను. ఊరు వెళ్ళటానికి బట్టలు సర్దున్నాయంటే మా పాప ఏమో నా బ్యాగ్లో పెట్టుకుంటానంటేనే, మా బాబు నేను ఒక్కనే ఒక బ్యాగ్లో పెట్టుకుంటా అంటున్నాడు. ఒక రోజు కోసం 2 బ్యాగులు ఎందుకు, అన్నీ కలిపి ఒకే బ్యాగ్లో సర్దుతాను. ఎవరికి ఏం కావాలో పక్కన పెట్టుకుని అంటే వాళ్ళకి కావాల్సినవి పక్కన పెట్టుకున్నారు. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే బ్యాగ్ సర్దుతున్నాను అనమాట. ముందుగానే వెళ్ళాలనుకుంటాం కానీ ఎప్పుడు ఇలాగే లేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మాకు రెడీ అవ్వటమే లేటు. మార్నింగ్ లేపితే పిల్లలు లేవరు. నేను లేపుతున్నా కూడా మా బాబు నువ్వు రెడీ అవ్వమ్మా, నువ్వు రెడీ అయిన తర్వాత మమ్మల్ని లేపు అంటున్నాడు. మరి టిఫిన్ అవి ప్రిపేర్ చేయాలి కదా, అవి నువ్వు ప్రిపేర్ చేయి, నేను లేచి రెడీ అవుతాను అని చెప్పాను. వెంటనే లేచి రెడీ అయ్యారు వాళ్ళు. నైటే చెప్తాను టిఫిన్ అవ్వగానే వెళ్ళిపోదాము టిఫిన్ చేసని, కానీ మార్నింగ్ టిఫిన్ టైంకి లెగుస్తారు, లంచ్ టైంకి బయలుదేరుతారు. ఇప్పుడు కూడా అలాగే అయింది. ఆల్రెడీ 12:30 అయిపోయింది. ఇక్కడే ఎండ చూస్తే బాగా ఉంది. మొత్తం రెడీ అయిన తర్వాత వీళ్ళ నానేమో లంచ్ టైం అయిపోయింది, ఇంకా లంచ్ చేసి వెళ్దాము, ఈవినింగ్ బయలుదేరదాం అంటున్నాడు. ఇలా బయలుదేరిన తర్వాత వెయిట్ చేయాలంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది, కానీ అలాగే చేయాల్సి వచ్చింది వీళ్ళ కోసం. ఎప్పుడు బయలుదేరి వెయిట్ చేయటమే. ఇప్పుడు ఆల్రెడీ 12:30 అయిపోయింది. రెడీ అయ్యి మళ్ళీ ఈవినింగ్ కూడా అలాగే చేస్తారు. ఎలాగో వెళ్ళిపోదాము బస్సులోనే కదా, అంత ఎండ అనిపించదులే అని ఇంకా బయలుదేరి కిందకైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి ఆటో దాకా నడిచి వెళ్ళటం ఎందుకు, ఆటో బుక్ చేస్తానని వాళ్ళ నాన్న ఆటో కోసం అయితే చూస్తున్నాడు. ఫైనల్లీ బస్సులు అయితే లేవు, కారు ఎక్కాము. కారు కూడా ఏసీ లేదు, వేడి గాలి వస్తూ ఉంది. ఎలా అయితేనే 2 o'clock కల్లా ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇటు మా అన్నయ్యల అబ్బాయి బుక్స్ అవి తెస్తే అవి సర్దుకుంటున్నాడు. ఈలోపు మా వదినేమో లంచ్ టైం అయిపోయింది, 2 అన్నం తినేద్దామని అన్నం అయితే పెడుతుంది. ముందైతే పిల్లలకు పెట్టేసాము. పిల్లలతో పాటే వీళ్ళ నాన్న మా అన్నయ్య కూడా తినేసారు. వాళ్ళ తర్వాత ఇంకా మా వదిన నేనైతే తింటున్నాము. అన్నం తినేసిన తర్వాత కాసేపు పడుకోండి ఎండగా ఉంది అంటే మగ పిల్లలిద్దరేమో మేము ఆడుకుంటామని ఆడుకుంటున్నారు. మా పాప ఏమో మా అన్నయ్యతో కాసేపు మాట్లాడుకుంటా కూర్చుంది. పక్కనే బర్డ్స్ అవి పెంచుతారంట. అవి ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నా కానీ వస్తున్నాను వెళ్ళిపోతున్నాను కానీ వీడియో తీయట్లేదు. ఈరోజు ఎలా అయినా తీయాలని పిల్లల్ని అయితే పంపించాను. వీడియో మంచిగా తీసుకురండిరా బాగున్నాయంట కదా అని. వాళ్ళైతే వెళ్ళారు. మా పాప ఏమో మా అన్నయ్యతో మాట్లాడుకుంటూ కూర్చుంది. వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఫోన్ తీసుకుంది. ఫోన్ తీసుకుంటే నీతో మాట్లాడదని అంటే మా అన్నయ్య అయితే ఫోన్ వెనక్కి తీసేసుకున్నాడు. ఫోన్ చూస్తూనే ఉంటుంది మాట్లాడలేదని. ఈలోపు మగపిల్లలు ఏమో వెనకింటికి వెళ్ళారు వీడియో తీసుకురావటానికి. కిందే ఉన్నాయి ఎక్కువ. చూడు ఇవి లవ్ బర్డ్స్, ఇది కాక్టైల్. అవి పొడిచిద్దయ్యా నాకు తెలుసు. అన్నయ్య అయితే పట్టుకుంటా పెద్ద అలా చిరాకు. ఏ ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ అయితే ఇంకా టీ తాగి బయలుదేరాం బయటకు వెళ్దామని. ఇంకా బయట నుంచి అటు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా బాబాయ్ మా అన్నయ్యలతో పాటు ఇంటికి వచ్చాడు. క్రికెట్ చూడాలి, క్రికెట్ ఉందని వచ్చాడనమాట. వాళ్ళిద్దరికీ అదొక పిచ్చి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి వచ్చేసాము. ఇప్పుడు నైట్ 10:30, 11 అవుతుంది. పడుకోకుండా ఇంకా టీవీ చూస్తున్నారు. వీళ్ళతో పాటు మా పాప కూడా కూర్చుంది. మరి తనకి ఏం అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు.